హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఎంతమంది చుట్టాలు వచ్చినా మనం తయారు చేసే ఈ టేస్టీ అండ్ స్పైసీ రాజుల చికెన్ బిర్యానీని తిన్నారంటే ఆహా అని అనకుండా ఉండలేరు. అలాంటి ఈ రాజుల చికెన్ బిర్యానీని ఎంతో ఈజీగా, పర్ఫెక్ట్గా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గో. బిర్యానీ కోసం 1 kg చికెన్ తీసుకుందాం. 1 kg చికెన్కి 1 kg సోనాలి మసూర్ బియ్యం తీసుకుని 1 గంట ముందు కడిగి డ్రైగా ఉండేలా చూసుకోండి. ఈ బిర్యానీ కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ముందుగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ తీసుకుని వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుందాం. బిర్యానీలోకి పెద్ద సైజు ముక్కలు కొట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఆ బిర్యానీలో ముక్కలు విడిపోకుండా ఉంటాయి. చికెన్ మొత్తం వేసుకున్నాక చికెన్ని ఆయిల్లో బాగా కలుపుకుందాం. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. అలా వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకో కొన్ని నిమిషాలు చికెన్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ సైజు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని, జింజర్ పేస్ట్ని చికెన్కి బాగా పట్టేలా ఒక 5 నిమిషాలు బాగా కలిపి పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. రెండు మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కోసుకుని చికెన్లో వేసి మరొక్కసారి కలిపి టమాటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కారం. నేను నా స్పైసీ లెవెల్ తగ్గట్టు కారం వేసుకున్నాను. మీకు ఎంత స్పైసీ లెవెల్ కావాలో అంత కారం వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నింటినీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చికెన్ని ఇలా బాగా కలుపుకుని మరొక్కసారి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేదాకా ఉడికించుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ చికెన్లో వేసుకోవాలి. చికెన్ మొత్తం వాటర్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిరకాయలు వేసుకుని మూత పెట్టి ఇంకొంతసేపు నూనె పైకి వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, చికెన్లోని ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తే మనకి చికెన్ కర్రీ అయిపోయినట్టే. ముక్క కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. అంతే, బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ. బిర్యానీలోకి మసాలా వాటర్ కోసం గిన్నెతో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అందులో 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం
పుదీనా, కొన్ని పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతుండగా మనం బిర్యానీ తయారు చేసుకోవడానికి వెళ్ళిపోదాం. బిర్యానీ తయారీ కోసం 1 కేజీన్నర బిర్యానీ ఉడికేంత గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 కప్పు ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడయ్యాక అందులో జీడిపప్పు, హోల్ బిర్యానీ మసాలాలు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 8 చిన్న సైజు ఉల్లిపాయలు, అలాగే 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుని అవి బాగా వేగేదాకా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకోండి. అవన్నీ త్వరగా వేగిన తర్వాత మనం 1 గంట ముందుగా కడిగి ఆరబెట్టుకుని బియ్యాన్ని వేసుకుని అవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బియ్యం 5 నిమిషాలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని ఈ మసాలాలన్నీ బియ్యానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి సరిపడేంత ఉప్పు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ జీడిపప్పు పేస్ట్ని వేసుకుని బిర్యానీకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బియ్యం, ఉల్లిపాయలు బాగా వేగేదాకా వేపుతూ ఉండాలి. చూడండి, ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇలా మనం బియ్యాన్ని కూడా వేపుకోవాలి. మనకి బియ్యం ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. చూడండి, బియ్యం కూడా బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. మనం వేసుకుంటున్న చికెన్ కర్రీని చూడండి, ఎంతో గ్రేవీతో కలర్ఫుల్గా ఉంది. ఇలా చికెన్ కర్రీని వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. గ్రేవీ మొత్తం వేసుకున్నాక బియ్యాన్ని, చికెన్ కర్రీని మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి. రాజుల చికెన్ బిర్యానీ మొత్తం మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. బియ్యాన్ని ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీ పెరుగుతుంది. ఇలా బియ్యాన్ని కలుపుకోవాలి. చెప్పాను కదా, బియ్యం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నేను చూపిస్తున్న గ్లాస్తో బియ్యానికి సరిపడా ముందుగా మరిగించి పెట్టుకున్న మసాలా వాటర్ని 5 గ్లాసులు వేసుకోవాలి. వాటర్ మొత్తం వేసుకున్నాక బియ్యాన్ని వాటర్లో బాగా కలుపుకోవాలి. మసాలా వాటర్ వేసుకోవడానికి కారణం మసాలా వాటర్లో ఉన్న ఫ్లేవర్ అంతా బియ్యానికి బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 బద్ద నిమ్మరసాన్ని పిండుకుందాం. పిండుకున్నాక మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుందాం. వాహ్, చూడండి, బిర్యానీ మొత్తం బాగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుండగా ఇందులో
1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని జల్లుకోవాలి. జల్లుకున్నాక బిర్యానీ మొత్తాన్ని ఇంకొకసారి కింద నుంచి పైదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బిర్యానీ కలుపుకోవడం వల్ల బియ్యం మొత్తం మనకి ప్యారలల్గా ఉడుకుతుంది. అలా ఉడకటం వల్ల బిర్యానీకి బాగా టేస్ట్ పెరుగుతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టు బిర్యానీని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆహా, బిర్యానీ ఎంతో గుమగుమలాడుతుంది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. బిర్యానీ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అలాగే లెగ్ పీస్ కూడా చాలా బాగా ఉడికింది. అంతే, ఎంతో గుమగుమలాడే స్పైసీ రాజుల చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తినడం ఒకటే బ్యాలెన్స్. ఎవరు ట్రై చేసినా ఈ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు.